అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ శాలివాహన సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్గా రాష్ట్రంలో ఉన్న శాలివాహన సోదరులందరికీ కూడా నా విజ్ఞప్తి. మన తెలుగు సాహిత్య చరిత్రలో అమరమైన స్థానాన్ని సంపాదించిన ఆత్కూరి మొల్లమాంబ గారి జయంతి మార్చి 13వ తారీఖున మరి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జయంతి ఉత్సవాలను చేపడుతుంది. మొల్లరామాయణం వంటి అద్భుతమైన గ్రంథాన్ని రచించి సాహిత్య ప్రపంచంలో చిరస్థాయిగా నిలిచారు. మొల్లమాంబ గారి ఆశయాలను, ఆమె చూపిన ధైర్యాన్ని, సాధించిన ఘనతను మనం రాబోయే తరాలకి అందించడం మన బాధ్యత. కావున మార్చి 13న విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగే ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని ప్రతి ఒక్క శాలివాహన సోదర సోదరీమణులందరూ కూడా పెద్ద ఎత్తున హాజరై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరడమైంది. జై హింద్, జై ఆంధ్రప్రదేశ్, జై శాలివాహన సమాజం. ధన్యవాదాలు. ప్రియమైన శాలివాహన సోదర సోదరీమణులారా, మన తెలుగు సాహిత్య చరిత్రలో అమరమైన స్థానాన్ని సంపాదించిన మహాకవయిత్రి ఆత్కూరి మొల్లమాంబ గారి జయంతి సందర్భంగా మార్చి 13న నిర్వహించబడుతున్న రాష్ట్ర అధికారిక జయంతి ఉత్సవాలకు మీ అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మీరు కుటుంబ సమేతంగా పెద్ద ఎత్తున హాజరై ఈ కార్యక్రమాన్ని ఘనంగా విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం. ఇట్లు మీ ఆంధ్రప్రదేశ్ శాలివాహన కుమ్మరి సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ ఈశ్వర్ పేరేపి. జై హింద్, జై ఆంధ్రప్రదేశ్, జై శాలివాహన సమాజం.